హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. తెలుగు రాష్ట్రాలలో భారీగా పెరిగినటువంటి వర్షాలు వివరాల్లోకి వెళ్దాం. వాతావరణ పరిస్థితులు తెలుసుకుందాం. వాటన్నిటికంటే ముందు మీరు ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసేయండి. ప్రస్తుతానికి బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడన ప్రభావంతో మధ్యాంధ్ర ఉత్తరాంధ్ర జిల్లాల్లో భారీ వర్షాలు నమోదవుతున్నాయి. ముఖ్యంగా ప్రాంతాల వారీగా చూసుకున్నట్లయితే ప్రకాశం, కృష్ణా, గుంటూరు, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షపాతం నమోదవుతుంది. ఈ వర్షాలు 2-3 రోజుల పాటు కొనసాగుతాయి. భారీ ఉరుములు మెరుపులతో కూడినటువంటి వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఇక ఉత్తర తెలంగాణ జిల్లాల్లో మాత్రం ప్రస్తుతానికి డ్రై వెదర్ కొనసాగుతుంది. మధ్య తెలంగాణ జిల్లాలో అక్కడక్కడ చిరుజల్లులు నమోదవుతాయి. నైరుతి రుతుపవనాలు పూర్తి స్థాయిలో విస్తరించిన కారణంగా మనకి మధ్య తెలంగాణ, హైదరాబాద్ పరిసర ప్రాంతాలు, కరీంనగర్, వరంగల్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో తేలికపాటి నుంచి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి. హైదరాబాద్ నగర ప్రాంతంలో భారీ వర్షాలు కురుస్తాయి. రాయలసీమ వ్యాప్తంగా పొడి వాతావరణం నమోదు కానుంది. నెల్లూరు, ప్రకాశం జిల్లాలో అక్కడక్కడ తేలికపాటి జల్లులు నమోదు కానున్నాయి. ఇకపోతే మనకి ఉత్తర తెలంగాణ జిల్లాలో మాత్రం ఆదిలాబాద్ కానీ, నిజామాబాద్, నల్గొండ ప్రాంతాల్లో మాత్రం దాదాపుగా పొడి వాతావరణం, డ్రై వెదరే కొనసాగే అవకాశాలు ఉన్నాయి. జూన్ 24వ తారీఖున బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడనం తుఫానుగా మారే అవకాశం ఉంది. దీని ప్రభావం అత్యధికంగా కోల్కతా మీద ఉంటుందని వాతావరణ కేంద్రం వెల్లడించింది.